మీ మందారం మొక్క ఆకులు ఒక్కొక్కటిగా పసుపు రంగులోకి మారి రాలిపోతున్నాయా? పూలు కూడా తగ్గిపోతున్నాయా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ సమస్య 2 రకాలుగా ఉన్నాయి. మొదటి కారణం ఈ వీడియోలో చెప్తాను. రెండో కారణం దాదాపు 90% మంది గుర్తించలేని చీడపీడ దాడి. దాని గురించి వచ్చే వీడియోలో పూర్తిగా చెప్తాను. అయితే మొక్క మాట్లాడదు, కానీ తన ఆకులతో సమస్యను చెప్తుందనమాట. ఆ మాటను అర్థం చేసుకున్నవాడే నిజమైన తోటమాలి అయితాడు. అయితే సమస్య ఏంటంటే చాలామంది ఇలా అనుకుంటారు, నీళ్ళు బాగానే పోస్తున్నాం, ఎరువులు కూడా వేస్తున్నాం, అయినా ఆకులు పసుపు రంగులోకి మారుతున్నాయి. అయితే అసలు కారణం మీరు అనుకున్నది కాదు. ముందుగా ఒక ప్రశ్న, మందారం మొక్కకు ఆకులు ముఖ్యమా లేదా పూలు ముఖ్యమా? చాలామంది అంటారు పూలే ముఖ్యము అంటారు. కానీ ఆకులు మొక్కకు వంటగది లాంటివి. ఆకులు ఆరోగ్యంగా లేకపోతే పూలు ఎక్కడి నుంచి వస్తాయి? వేర్లు బలంగా ఉంటే చెట్టు బలంగా ఉంటుంది. ఆకులు పచ్చగా ఉంటే పూలు పండుగలా వస్తాయి. అయితే అసలు కారణం ఏంటంటే ఈరోజు మనం మాట్లాడేది నత్రజని లోపం అనమాట. కొన్ని చెట్లు ఏమవుతుందంటే మనం అన్ని ఎరువులు వేస్తాం, కానీ నత్రజనిని తీసుకోదన్నమాట. ఎరువులు వేస్తాము, ఇంకా అన్ని ఫెర్టిలైజర్స్ ఉపయోగిస్తాం, కానీ అందులో ఆ ఎరువులోకి వెళ్ళి ఆ మొక్క నత్రజనిని తీసుకోదు. అది ఎలా తీసుకుంటుంది అనే విషయాలు, ఆ తీసుకునేటట్టు మనం ఎలా చేయాలి అనే విషయాలు నేను పూర్తిగా చెప్తాను. అయితే నత్రజని తక్కువైతే పాత ఆకులు ముందుగా పసుపు రంగులోకి మారుతాయి, తర్వాత ఒక్కొక్కటిగా రాలిపోతాయి. మొక్క ఎదుగుదల మందగిస్తుంది, కొత్త కొమ్మలు కూడా బలహీనంగా వస్తాయి అన్నమాట. అయితే ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్న అసలు విషయం ఏంటో, ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అని. నేను ఉపయోగించిన ఒక సహజ పద్ధతి స్ఫటికం అన్నమాట. స్ఫటికము చాలా తక్కువ మోతాదులో ఉపయోగించాలి, ఎక్కువ కాదు. అధికంగా 1 మంత్ తర్వాత ఈరోజు ఉపయోగించినామంటే 1 మంత్ తర్వాతనే ఉపయోగించాలి, మధ్యలో ఇంకెప్పుడు ఉపయోగించొద్దు అనమాట. స్ఫటికం ఎప్పుడు నేరుగా ఎక్కువ మోతాదులో ఉపయోగించవద్దు, ఎక్కువైతే మొక్కకు నష్టం కలగవచ్చు. దీనిని సరైన మోతాదులో ఇతర సేంద్రియ పదార్థాలతో కలిపి ఉపయోగిస్తే మట్టిలోని పరిస్థితులు మెరుగుపడడానికి సహాయపడతాయి. ఇట్లా గడ్డలు గడ్డలుగా ఉంటుంది స్ఫటికము. దీన్ని ఏం చేయాలంటే పొడి పొడిగా వేయాలి, రోట్లో వేసి దంచాలి, లేకుంటే మిక్సీలో వేయొచ్చు అనమాట. నేను రోట్లో వేసి దంచుతున్నాను అనమాట. ఇకపోతే ఇది మందారం మొక్కకు పూర్తిగా సొల్యూషన్ కాదు. ఏంటంటే మందారం మొక్క నత్రజనిని తీసుకోలేకపోతే ఈ పొడి పరిష్కారం అవుతుంది. అది ఎలానో నేను చూపిస్తాను. ఇకపోతే ఇగో మందారం మొక్కకి ఏమవుతుందంటే కొన్నిసార్లు ఇలా పచ్చగా ఉండాలి, చక్కగా పూలు ఉయ్యాలి అంటే మాత్రము మనం ఇచ్చే వర్మి కంపోస్టు, బాగా కుళ్ళిన పశువుల ఎరువు, కంపోస్టు, జీవామృతం వంటి సేంద్రియ ఎరువులు మొక్క స్పష్టంగా పీల్చుకోవాలి అంటే మాత్రం నేను చెప్పిన పద్ధతులు పాటించాలి, ఇవి క్రమం తప్పకుండా. అయితే అప్పుడే మొక్క సరి అయిన మోతాదులో మనం ఇచ్చే ఎరువులను తీసుకుంటుంది. అది ఎలానో చూపిస్తాను. వీటిని క్రమం తప్పకుండా వేస్తే కొత్త ఆకులు ముదురు ఆకుపచ్చగా వస్తాయి, కొత్త కొమ్మలు బలంగా పెరుగుతాయి అన్నమాట. అయితే అది ఏంటిది, ఎలా వేయాలి అంటే అనేది నేను చూపిస్తాను. అయితే ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. కొన్ని మొక్కల్లో నత్రజని బాగానే ఉన్న ఆకులు మళ్ళీ మళ్ళీ రాలిపోతుంటాయి. ఎందుకో తెలుసా? అక్కడ అస్సలు విలన్ చీడపీడలు. కానీ ఏ పురుగు ఎలా గుర్తించాలి, ఇంట్లోనే ఉన్న వస్తువులతో ఎలా నివారించాలి అనేది వచ్చే వీడియోలో పూర్తిగా చూపిస్తాను. ఇక ఆకు నవ్వితే పువ్వు నవ్వుతుంది. మొక్కలు చూసుకునే ప్రేమ వల్ల పూల రూపంలో తిరిగి వస్తుంది. ఇక రోగానికి ముందే గుర్తిస్తే మొక్క జీవితమే మారిపోతుంది అనమాట. ఆ విషయాలన్నీ నేను పూర్తిగా చెప్తానన్నమాట. అసలు నేనేం చేసినా, ఎలా ఈ మందారం చెట్టు మంచిగా నత్రజని పీల్చుకుంటుంది అనేది నేను ప్రాక్టికల్గా చేసి మీ ముందుకు తీసుకొని వచ్చిన. ఆ స్ఫటికము పొడి ఏ రకంగా ఉపయోగించాలి అనే విషయాలు గినంగా చెప్తా. అప్పుడే నా మొక్కల్లో గ్రోతింగ్ మంచిగా అయింది. చూడండి, ఇది నేను ఎగ్జాంపుల్గా చూపించడానికి. ఆ మొక్కలు ఈ రకంగానే ఉంటే మంచిగా నేను చెప్పిన ఇలాగా తయారు కావడానికి నేను ఇచ్చిన ఫెర్టిలైజరే కారణం అనమాట. ఇగో ఇట్లా పండు వారిపోతున్నాయి ఆకులన్నీ. పండు వారిపోయినది అంటే ఇది నత్రజని పీల్చుకుంటుంది, నత్రజని లోపం వల్ల ఇలా పండు వారిపోతుంది అనమాట. ఇక ఇప్పటిదాకా దంచుకున్న స్ఫటికం అనమాట. ఇక స్ఫటికాన్ని ఏం చేయాలంటే కొంచెం భూమి లూజ్ చేసి దూరంగా, కొంచెం అంటే దూరంగా అంటే చాలా దూరంగా కాదు, ఒక అరచేయి దూరంలో వేయాలన్నమాట. వేస్తే అప్పుడు వేసి మట్టి చల్లాలి. మట్టి చల్లిన తర్వాత
అప్పుడు మనము చాయ్ పత్తా పొడి అంటే ఇందులో నత్రజని ఉంటదనమాట. ఇది నత్రజని ఇప్పుడు అవసరం ఆకులకు. అందువలన ఇప్పుడు నత్రజని కోసమని చాయ్ పత్తా పొడినేయాలా. లేకపోతే మీ దగ్గర ఉంటే పశువుల పేడ, వర్మి కంపోస్ట్ ఇవన్నీ ఏసుకోవచ్చు. దీంట్లో గినంగా నత్రజని చాలా ఉంటది. ఇదన్నా ఏసుకోవచ్చు. నా దగ్గర చాయ్ పత్తా పొడి ఉంది. చాయ్ పత్తా పొడిని వేస్తానమాట. ఇంకా మంచి పూలు రావాలంటే ఆవపిండి గినంగా ఏసుకోవాలి. నైట్రోజన్ ఇంకా మెగ్నీషియము ఇంకా ఇవన్నీ ఉంటాయన్నమాట. మంచి పూలు రావాలంటే ఇలా ఆవపిండి ఈ పొడి రూపంలో అంటే ఇది వర్షాకాలం కాబట్టి పొడి రూపంలో ఇస్తున్నా. ఇంకా ఫర్మెంటేషన్ చేసి వేస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటదనమాట. ఇగో అప్పుడు మంచిగా మందారం పూలు ఇంత బాగా వస్తాయన్నమాట. నేను అదన్నీ అప్లై చేసి మీ ముందుకు తీసుకొని వచ్చిన. మీకు ఎవరికైనా ఇలాంటివి డౌట్లు ఉంటే తప్పకుండా నేను చెప్పినట్టు పాటించండి. మీ మొక్కల్లో చాలా గ్రోతింగ్ ఉంటుంది. ఇక చాయ్ పత్తా పొడి వేయడం వల్ల ఏం లాభం అంటే మట్టిలో సేంద్రియ పదార్థం పెరగడానికి సహాయపడుతుంది. మట్టి తేమను కొంతకాలం నిల్వ ఉంచడంలో సహాయపడుతుంది. సూక్ష్మజీవుల కార్యకలాపాలకు తోడ్పడుతుంది. ఆరోగ్యకరమైన ఆకులు పెరగడానికి పరోక్షంగా ఇది కారణమవుతుందన్నమాట. మొక్క బలంగా పెరుగుతాయి. సరైన వెలుతురు మరియు ఇతర పోషకాలు కూడా ఉంటే పూలు బాగా వచ్చే అవకాశం పెరుగుతుందన్నమాట. అందుకోసమని వాడిన టీ పొడి గినంగా ఉపయోగించవచ్చు. అది ఎలా అంటే అయితే వాడిన టీ పొడిని బాగా కడగాలి. నేరుగా ఉపయోగించవద్దు. అందులో అంటే పాలు, పంచదారను తీసేయాలన్నమాట. తీసేసి అది ఎండలో పెట్టేసుకోవాలి. ఎండలో పెట్టేసుకొని గినంగా ఈ మందారం మొక్కలకు ఉపయోగించవచ్చు. అప్పుడే ఆకులు అంటే ఆకుపచ్చ రంగులోకి మారి మంచి పూలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఇక అయితే చెప్పిన కదా 2-3 స్పూన్లు ఉపయోగించినా పర్వాలేదు. ఎందుకంటే వాడిన టీ పొడి కదా. ఇది మాత్రం 1 స్పూన్ ఉపయోగించవచ్చు. ఇంకా లేకపోతే వర్మి కంపోస్ట్తో కలిపి గినంగా ఉపయోగించవచ్చు. టీ పొడి ఒక్కటే మందారం మొక్కకు ఎక్కువ పూలు పూయించే మంత్రం. అయితే ఈ పూల మొక్కను 6-8 గంటల సూర్యరశ్మి కావాలి. సమతుల్య పోషకాలు కావాలంటే ఫాస్ఫరస్, పొటాషియం కావాలి. అందుకే ఆవపిండి వేసుకున్నా. అవసరమైన ప్రూనింగ్ కూడా చాలా ముఖ్యం అన్నమాట. ఇవన్నీ జాగ్రత్తలు పాటిస్తేనే మొక్కల్లో మంచి పూలు వస్తాయి అన్నమాట. ఇకపోతే మందారం ఆకులను రాత్రి పాడు చేసి కనిపించని చీడపురుగులు ఏవి, వాటిని ఇంట్లో ఉన్న 2 వస్తువులతో ఎలా పూర్తిగా నివారించాలి అనే సీక్రెట్ను పూర్తి వివరాలతో చూపిస్తాను. ఈ వీడియో మిస్ అయితే మీ మందారం మొక్కను కాపాడే ముఖ్యమైన చిట్కా కోల్పోతారు. కాబట్టి ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ఆన్ చేయండి. గుర్తుంచుకోండి, ఆరోగ్యకరమైన ఆకులు, అందమైన పువ్వులు మొదటి అడుగు అన్నమాట. ఇక నేను చెప్పిన విషయాలు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ.